సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో అధికారికంగా కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ హాజరై పాపన్న చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 350 సంవత్సరాల క్రితం 12,000 సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని గోల్కొండ కోటను జయించారని పలువురు గుర్తు చేశారు. తెలంగాణ తొలి బహుజన వీరుడని కొనియాడారు. ఆయన జయంతి ఉత్సవాలను అధికారికంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మహేశ్వర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అనిల్ ప్రకాష్, తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి గుగ్గిల శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పడాల స్వామి గౌడ్, దూలం అంజయ్య, రాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సో సర్దార్ పాపన్న ఇప్పుడు అందరూ చెప్పినట్ల ఒక వీరుడు, ఒక మధ్యమ కుటుంబ పేద కుటుంబాల్లో కూడా జంపించితే కూడా వాళ్ళు ఆ జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకొని అప్పుడు అంటే లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటే కూడా మొఘల్ వాళ్ళ అగెన్స్ట్గా పోరాడి అప్పుడు ఎవరు ఆ దౌర్జన్యాలు అయితే అన్నీ కూడా అందరికీ కూడా మంచి జరగాలని వాళ్ళ మొఘల్తో కూడా పోరాడారు. సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి సందర్భంగా మన కరీంనగర్ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్లో ట్యాంక్ బండ్ పై విగ్రహానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారి బట్టి విక్రమ్ మార్క గారి ఆధ్వర్యంలో భూమి పూజ చేయడం